అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో ఇప్పుడు మనం కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నామండి. సో ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన హెచ్ఓడి మేడం కల్పన మేడం అయితే మనతో ఉన్నారు. సో కల్పన మేడం అడిగి సో ఈ డిపార్ట్మెంట్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి తెలుసుకుందాం. సో హాయ్ మ్యామ్. హలో సార్, నమస్తే. చెప్పండి మేడం, ఇంజనీరింగ్ అంటే మ్యాక్సిమం ఎక్కువ మంది ఫోకస్ చేసేది సిఎస్సి కానీ ఈసీ కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో మెకానికల్ బ్రాంచ్ కి సంబంధించిన మీ పర్స్పెక్టివ్ లో సో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక్కసారి. ఎస్ సార్, యాజ్ యూ సెడ్ పేరెంట్స్ మైండ్ సెట్ అంతా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని తిరుగుతుంది. బట్ అకార్డింగ్ టు మై పర్స్పెక్టివ్ వరల్డ్ నీడ్స్ మెకానికల్ ఇంజనీర్స్ సార్, బికాస్ మెకానికల్ ఇంజనీర్ ఓన్లీ కెన్ ఏబుల్ టు డిజైన్, సిమ్యులేట్ అండ్ ఇన్నోవేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కెన్ డూ ద ప్రాజెక్ట్స్. సో దే కెన్ మ్యానుఫ్యాక్చర్ ద ప్రాజెక్ట్స్. That is the reason in KGR set mechanical department we are following a separate mechanism to train our students. సో వన్స్ మెకానికల్ బ్రాంచ్ ని స్టూడెంట్ తీసుకున్న తర్వాత సో వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా ఫాలో అప్ చేస్తారు? ఎస్ సార్, మీరు అడిగిన ప్రశ్నకి స్టూడెంట్ ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ లో దే నో నీడ్ టు వెయిట్ అంటిల్ ఫైనల్ ఇయర్ సార్. రైట్ ఫ్రమ్ డే 1 నుంచి మనము వాళ్ళకి ఇండస్ట్రీ లీడింగ్ టూల్స్ మీద ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ ఇయర్ నుంచి అలాగే ఇండస్ట్రీ రిలవెంట్ కరికులం ని స్టార్ట్ చేస్తాము. అండ్ యాజ్ వెల్ యాజ్ వీ విల్ గివ్ ఎక్స్పోజర్ ఆన్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్. And also we will introduce emerging technologies like 3D printing technology. And also we will encourage our students to compete with the national kind of events, co and extracurricular activities through the professional societies. So in the department like SCI India and IEEE-RAS, two professional societies are aligned. సో ఈ ఇండస్ట్రీ స్టాండర్డ్ సాఫ్ట్వేర్స్ ఏమన్నా ఒకసారి మీ ఇండస్ట్రీ స్టాండర్డ్ సాఫ్ట్వేర్స్కి వస్తే సార్, మన మెకానికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుండి, సో ఫస్ట్ ఇయర్లో ఫ్యూజన్ 360 అండ్ ఆటోకాడ్ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మోడలింగ్ సాఫ్ట్వేర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము, లైక్ ఆటోకాడ్ ఫుల్గా పర్ఫెక్ట్ అయిపోతారు. అండ్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ సాలిడ్ వర్క్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాము. అండ్ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి స్టూడెంట్ కంప్లీట్గా ప్రాజెక్ట్ చేయడానికి కావాల్సిన, డిజైన్ చేయడానికి కావాల్సిన మోడలింగ్ సాఫ్ట్వేర్స్ అంతా ట్రైనింగ్ అయిపోయాక దాన్ని అనాలిసిస్ చేయడానికి సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ కావాలి. సో ఇక్కడ మనం వచ్చేసి ఆన్సిస్, హైపర్ మెష్ సర్టిఫికేషన్స్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ తో స్టూడెంట్స్ చేత కంప్లీట్ చేయిస్తాం సార్. సో ఇవన్నీ కూడా మనకి ల్యాబ్ ఉంది. సో ల్యాబ్ లో ఈ సాఫ్ట్వేర్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. సో రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది ఇండస్ట్రీ లీడింగ్ టూల్స్ మీద. సో ఇప్పుడు మనం ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వచ్చి ఎక్స్పర్ట్స్ వచ్చి ఇక్కడ ట్రైన్ చేస్తారా మేడం? ఎస్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు. బట్ ఆర్ కరికులం, యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఆర్ కరికులం ఈజ్ ఇండస్ట్రీ డ్రివెన్ కరికులం. ఫస్ట్ మేము కరికులం డిజైన్ స్టార్ట్ చేయడానికి ముందే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో మీట్ అవుతాము, వాళ్ళని ఇన్వైట్ చేస్తాము, సర్టెన్ వర్క్ షాప్స్. సో వాట్ ఆర్ ద అప్కమింగ్ టెక్నాలజీస్, అప్డేట్స్ ఇండస్ట్రీ తీసుకొని దాని ప్రకారం మనం కరికులం ని డిజైన్ చేస్తాం. ఇఫ్ యూ సీ, నేను చెప్పాను కదా సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి, ఆటో క్యాడ్ గానీ లేకపోతే మోడలింగ్ అండ్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్, వీటిని కరికులం లో యాజ్ కోర్స్ గా కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము మేము. దాని ద్వారా పిల్లల చేత ప్రాజెక్ట్స్ చేపిస్తాము, సో దట్ దే విల్ హ్యావ్ ద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీస్. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా బాగున్నారు మేడం, అంటే మెకానికల్ బ్రాంచ్ లో. yes sir, right now our intake 30 and our students are doing well projects చేస్తున్నారు. సో ఇప్పుడు అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అన్నారు కదా మేడం, సో దాన్ని ఎలా స్టూడెంట్స్? yes sir, along with in our curriculums like as I shown you labs, right? Yes, so along with the curriculum, like our curriculum is based on design, thermal, manufacturing, domains wise గా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న పిల్లలు వాళ్ళ డొమైన్ కి సంబంధించిన దాన్ని పర్సూ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి అలాంగ్ విత్ ద ల్యాబ్స్ సెపరేట్ రీసెర్చ్ ఎక్విప్మెంట్ ఉంది మనకు, రీసెర్చ్ laboratory ఉంది. So like CNC cutting machine, CNC rotor, pipe bending machine, and as well as the milling machines. సో కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ మెషినరీ మన దగ్గర ఉంది. దాని మీద పిల్లలు ప్రాజెక్ట్ బేస్డ్ అసైన్మెంట్స్ చేస్తూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ట్రై చేస్తారు, విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ టు గెట్ ద వెరీ గుడ్ ఇంటర్న్షిప్స్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఆల్ అదర్ థింగ్స్. సో మనకు వచ్చేసి మన ల్యాబ్స్ లో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనేది చాలా. సో ఎమర్జింగ్ టెక్నాలజీ, emerging technology nowadays, one of the important technologies additive manufacturing, which is we are introduced 3D printing club to our students. సో మన దగ్గర వచ్చేసి అడ్వాన్స్డ్ ప్రింటర్స్ ఉన్నాయి సార్. సో లైక్ బాంబో ల్యాబ్స్ నుంచి, ఫార్మ్ ల్యాబ్స్ నుంచి, అలాగే క్రియాలిటీ 2.0 ప్రింటర్ అని చెప్పేసి, అండ్ వన్ మోర్ అడ్వాన్స్డ్ ప్రింటర్ లైక్ ఎలిగో 1 meter ప్రింటర్ ఈజ్ అవైలబుల్.
సో దీని మీద ఏంటి అని అంటే స్టూడెంట్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచే లైక్ స్లైసింగ్ సాఫ్ట్వేర్స్, Cura Altimeter, along with the curriculum softwares like as I said modeling and simulations. Latest software. So slicing softwares కూడా నేర్చుకుంటారు. Cura Altimeter అలాంటి Bamboo Labs softwares నేర్చుకొని దాని ద్వారా పిల్లలు డిజైన్ చేసి వాట్ ఎవర్ ద ఐడియా ఇస్ టర్న్డ్ ఇంటూ దేర్ మైండ్ దే విల్ బ్రింగ్ ఇన్ టు ద రియాలిటీలో ప్రింట్ చేసేస్తారు అన్నమాట. వాళ్ళు 3D ప్రింటర్స్ ని యూస్ చేసుకొని మన దగ్గర అడ్వాన్స్డ్ ప్రింటర్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ నుంచి ప్రాజెక్ట్ బేస్డ్ చేసేస్తున్నారు. ఓకే. సో చెప్పండి మేడం, పిల్లల్ని కో అండ్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ లో ఎలా పార్టిసిపేట్ చేపిస్తున్నారు? As I said, whoever taking the admission in our mechanical engineering, just వాళ్ళు ఏదో ఒక కరికులం చదువుకుని ఉన్నామా నేర్చుకున్నామా అన్నట్టు ఉండదు. ప్రతిదీ దే విల్ ఫీల్ అండ్ దే విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. సో ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్ లో ప్రొఫెషనల్ సొసైటీస్ ఉన్నాయి. సో మనకు వచ్చేసి డిపార్ట్మెంట్ లో వీఆర్ హ్యావింగ్ ద అలైన్మెంట్ విత్ SAE ఇండియా, సో ప్రొఫెషనల్ సొసైటీ ఆల్ ఓవర్ ద ఇండియా, అండ్ IEEE RAS రోబోటిక్స్ ఆటోమేషన్ సొసైటీ వీ హ్యావ్. సో ఇందులో నుంచి నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ ని మనం లైక్ ఎలక్ట్రిక్ మీకు వెహికల్ సో లైక్ ఎలక్ట్రిక్ బాహా ఈవెంట్స్, ఆటోనమస్ బాహా ఈవెంట్స్, డ్రోన్ డెవలప్మెంట్ ఈవెంట్స్, బైసికల్ డిజైన్ ఛాలెంజెస్, ఇలా డిఫరెంట్ కాంపిటీషన్స్ ని మేము ఐడెంటిఫై చేసి సో స్టూడెంట్స్ కి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసేలాగా చేస్తాము. వాళ్ళు ఏంటి అని అంటే ఈ ప్రాజెక్ట్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు సార్. ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద రూల్ బుక్ గైడెన్స్ ప్రకారము వాళ్ళు ప్రతిదీ కూడా నేర్చుకొని మెటీరియల్ రైట్ ఫ్రమ్ మెటీరియల్ సెలెక్షన్ దగ్గర నుంచి డిజైన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళు నేర్చుకుంటూ బై లెర్నింగ్ బై డూయింగ్ అన్నమాట. సో నేర్చుకుంటూ వాళ్ళు చేసేస్తారు. ఇప్పుడు వచ్చేసి రీసెంట్ గా మన డిపార్ట్మెంట్ నుంచి అలాగే టోటల్ త్రూ అవుట్ ద ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 30 to 40 స్టూడెంట్స్ కలిసి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ డెవలప్ చేశారు. ఇండోర్ లో నాట్రిక్స్ ట్రాక్ లో వాళ్ళు కాంపిటీషన్ లో ఆల్ ఓవర్ ఇండియా 200 కాలేజెస్ పార్టిసిపేట్ చేశాయి సార్. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ కేజీ రెడ్డి కాలేజ్ ఇస్ ద వన్ ఆఫ్ ద అమాంగ్ కాలేజ్ ఫ్రమ్ తెలంగాణ. మెకానికల్ బ్రాంచ్ లో ఇది అచీవ్మెంట్. ఫైనల్ గా మేడం, ఇక్కడ మెకానికల్ బ్రాంచ్ కి సంబంధించి ప్లేస్మెంట్స్ కానీ ఇంటర్న్షిప్ కానీ ఎలా ఉంటుంది? Yes sir, very good question actually, because right from third year స్టూడెంట్ వచ్చిన తర్వాత నుంచి సో థర్డ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళకి అండర్స్టాండింగ్కి వస్తారు. లైక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రాజెక్ట్ బేస్డ్ అసైన్మెంట్స్ చేసి థర్డ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళు ఒక మైండ్ సెట్ ఫిక్స్ చేస్తాం మెంటర్స్ ద్వారా. మెంటర్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా, వాడు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటున్నాడా, లేదంటే ప్లేస్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వెళ్ళాలనుకుంటున్నారా అనేది మేము ఫిక్స్ చేస్తాం అనమాట. సో హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కెరీర్ గైడెన్స్ సెల్ ద్వారా మేము ట్రైనింగ్స్ అవి ప్రొవైడ్ చేస్తాము. బట్ హూ ఎవర్ వాంట్స్ టు డూ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్అప్స్ చేయాలి అనుకుంటే మన దగ్గర కేజీఆర్ యాక్సలరేటర్ ఫర్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ ఉంది. సో ఆ సెల్ నుంచి రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేసిన దగ్గర నుంచి ప్రోటోటైప్ డెవలప్మెంట్ నుంచి టిల్ వాళ్ళ స్టార్ట్అప్ రిజిస్ట్రేషన్ వరకు పేటెంట్ డెవలప్మెంట్ వరకు మనము కేస్ సపోర్ట్ తో డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ కి వాళ్ళు సపోర్ట్ ఇస్తాము. వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ఉంటారు. ఐఎమ్ హ్యాపీ టు షేర్ దట్ రీసెంట్ పాస్డ్ అవుట్ నుంచి 2 స్టూడెంట్స్ దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ registered their startups also. Excellent, madam. And coming to the placements sir, 100% placements we are providing to the all eligible students. All if they are cleared their graduation, so if they don't have any backlog, so then we are providing the placements 100%. So right now 6.5 lakhs is the highest package in the department. And here whoever the students are especially interested in these activities, we will encourage accordingly. And coming to the internship sir, as you asked internship. So internship from third year onwards we will give the whatever the opportunities outside like IIT Madras or whatever it is, so we will provide the information to the students. We will ask them to register for the internships. So I'm happy to share that our students almost 60% of our students they got paid internships sir. So that means the student is doing internship and also they will get some remuneration from the industry. So that kind of internships are there in the department. That is the one of the major highlight in the department, along with the placements, entrepreneurship, other activities. సో ఒక ఈ ప్లేస్మెంట్స్ తర్వాత ఇంటర్న్ గురించి సో ఒక ఐడియా అయితే వచ్చేసింది మేడం. సో దాని తర్వాత ఇప్పుడు ఈ మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు, సో అబ్రాడ్ వెళ్ళి లైక్ ఎస్ సార్, యాజ్ ఐ సెడ్ మీకు ఆల్రెడీ అంటే హైయర్ ఎడ్యుకేషన్లోనే పిల్లలు వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది నార్మల్గా. సో ఎవరైతే వెళ్ళాలనుకున్నారో వాళ్ళు త్రూ అదర్ కెరీర్ గైడెన్స్ సెల్ నుంచి వెళ్తుంటారు. బట్ ఈ ఇయర్ కొత్తగా డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్టిట్యూషన్ నుంచి మేము ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి అని అంటే ట్విన్నింగ్ ప్రోగ్రామ్ సార్.
ఇది వచ్చేసి 5 years ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ప్రోగ్రామ్. సో ఇక్కడ వచ్చేసి కేజీఆర్ సెట్ లో 3 years డిపార్ట్మెంట్ కింద ఉంటారు పిల్లలు. 3 years ఇక్కడ చదువుతారు. 2 years వచ్చేసి జర్మనీ వెళ్తారు సార్. ఓకే. అండ్ మీ అందరికీ తెలుసు జర్మనీ ఈస్ ద హబ్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం జర్మనీ వెళ్ళాలి అని అంటే మేజర్ గా స్టూడెంట్స్ ఫేస్ చేసే ఇష్యూ జర్మన్ లాంగ్వేజ్. కంపల్సరీ అట్లీస్ట్ B1 లెవెల్ దే హ్యావ్ టు ఆ లాంగ్వేజ్ వచ్చినా కూడా అక్కడ మనం వెళ్ళాలి. సో మనం ఏం చేస్తామనంటే కరికులం లోనే జర్మన్ లాంగ్వేజ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం సార్. సో ఇక్కడే ఈ 3 years లోనే B1 లెవెల్ వరకు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని 4th year లో స్టూడెంట్స్ రెట్లింగ్ విన్ యూనివర్సిటీ అని చెప్పేసి అక్కడ జర్మనీ వెళ్ళిపోతారు అనమాట. రిమైనింగ్ 2 years అక్కడ కంప్లీట్ చేస్తారు. 4 years గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ద ఇన్ అసోసియేషన్ విత్ కేజీఆర్ అండ్ JNTU హైదరాబాద్ ఇష్యూ చేస్తారు. అండ్ రిమైనింగ్ 2 years కి కలిపి అక్కడ మనకు మాస్టర్స్ ప్రోగ్రామ్ వచ్చేసి జర్మనీ నుంచి వాళ్ళకి మాస్టర్స్ సర్టిఫికేట్ వస్తుంది. అండ్ దే కెన్ డూ ద ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్ అట్ జర్మనీ. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద program under digital business management which is eligible for the mechanical students, sir. So this is a good opportunity for the students who wants to pursue their career in Germany. ఓకే. సో ఎవరైతే జర్మనీలో వాళ్ళ కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే సో వాళ్ళకి ఉన్న ఒక బెస్ట్ ఆపర్చునిటీ అంటే కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో. సో ఏంటంటే జస్ట్ ఒక 3 years ఇక్కడ వీళ్ళు కంప్లీట్ చేసినట్టయితే సో 2 years అనేది మనం జర్మనీలో చేసుకోవచ్చు. అక్కడే ఇంటర్న్ ఉంటుంది, సో అక్కడే మీరు ప్లేస్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకు అక్కడ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ నుంచి వాళ్ళని అక్కడికి పంపించేస్తాం అన్నమాట విత్ ఇంక్లూడింగ్ B1 లాంగ్వేజ్ తో జర్మనీ లాంగ్వేజ్ తో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు అప్కమింగ్ ఎవరైతే ఉన్నారో సో ఇప్పుడే ఇంటర్ కంప్లీట్ చేసి ఎంసెట్ రాసి ఉన్నారు కదా మేడం, సో వాళ్ళు ఇప్పుడు కేజీ రెడ్డి కాలేజ్లో ఇంజనీరింగ్ మెకానికల్ బ్రాంచ్లో ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటే సో వాళ్ళ కోసం మీరు ఏం సజెస్ట్ చేస్తారు? వాళ్ళ కోసం అని అంటే సార్ ఎస్పెషల్గా స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే కంప్యూటర్ సైన్స్ అని ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. యాజ్ ఐ సెడ్ వరల్డ్ ఈజ్ రన్నింగ్ బిహైండ్ ద మెకానికల్ ఇంజనీర్స్. సో కాబట్టి ఎవరైతే ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్కి ప్రయారిటీ ఇవ్వదలుచుకున్నారు రాదర్ దాన్ క్లాస్ రూమ్ లెర్నింగ్ కన్నా కూడా, సో మన దగ్గర ఏంటి అని అంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ ఫైనల్ ఇయర్ వరకు కూడా ప్రాక్టికల్ స్కిల్స్కి ఎక్కువ మనము టైం కేటాయిస్తున్నాం కాబట్టి సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ కావచ్చు, 3D ప్రింటింగ్ కావచ్చు, లైక్ కో అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇన్ అసోసియేషన్ విత్ ద ప్రొఫెషనల్ సొసైటీస్ కావచ్చు. సో ఎవ్రీథింగ్ దే కెన్ కంపీట్, దే కెన్ బిల్డ్ దేర్ కెరీర్ ఓకే in a very good manner at KGR set, sir. And also they are having a right clear guidance in the 3rd year itself whether they want to choose for the higher education lekapothe entrepreneurship placement anedi mallaki clarity anedi మన దగ్గర వచ్చేస్తుంది సార్. 3rd year లో వచ్చేస్తుంది క్లియర్ గా. సో everyone they can opt for the mechanical engineer. సో దిస్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ ఐ కెన్ సే సార్. సో చూసారు కదండి, సో కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో మెకానికల్ బ్రాంచ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సో ఇదండి. థ్యాంక్ యూ.